లూకాసు వార్త 6వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో అపోస్తలులు ఎవరెవరు అనేది స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆ వాక్యాలను మనం ధ్యానించుకుందాం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. అపోస్తలుల గురించి, వారు హతసాక్షులుగా మారిన వైనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పేతురు